ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కొంతమందిని గమనిస్తుంటే నిరంతరం కష్టాల పాలవుతుంటారు, కష్టాలు పడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంకా మంచి రోజులు వస్తాయిలే, శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి ఎదురు చూస్తుంటారు. కానీ ఇంకా కష్టాలు ఒక కష్టం తీరిందంటే మరొక కష్టం ఏదో రూపేణా ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి పాపం పైసా ఖర్చు లేకుండా చేయగలిగేది, ఇంట్లో చేయగలిగేది అంటే ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని ఏదైనా ఇంత గుడికి వెళ్ళి రావటం అంటే ఈజీగా సులభంగా వెళ్ళి రాగలుగుతారు ఖర్చు లేకుండా. అలాంటివి ఏమైనా చిన్నవి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఇప్పుడు తెలియజేసేటువంటిది, ఆ కష్టాల నుంచి ఉపశమనం లభించటం కోసము శనివారం నాడు ఒక 11 రావి ఆకులు అనేవి తీసుకొని వచ్చి దండగుచ్చండి. రావి ఆకుల దండగుచ్చండి. రావి ఆకులు తీసుకొని వచ్చి సరే సూది దారము తీసుకొని ఆ దారాన్ని కాస్త పసుపు రాయండి. కొంచెం పసుపు రాసి ఆ 11 రావి ఆకుల్ని దండలాగా గుచ్చండి. గుచ్చి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి, నవగ్రహాలు శని గ్రహానికి ఆ శని మంత్రం చదువుతూ, కొంతమంది శని మంత్రం రాదు అనుకుంటే ఓం శం శనేశ్వరాయ నమః అనుకుంటేనా సరే, లేదంటే మీ మనసులో ఏదైనా శని భగవానుని తలుచుకుంటూ ఆ రాగి ఆకుల దండని సమర్పించండి. మీరు మనసులో అది అనుకొని ఒక మంత్రం చదువుకుంటూ రాగి ఆకుల దండని మాత్రం తప్పనిసరిగా ఇలా వేసేయండి. వేసి అక్కడ ఆ తర్వాత మీరు చేయాల్సింది దీపారాధన చేయండి. నువ్వుల నూనె వేసి దీపారాధన మాత్రం తప్పనిసరిగా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన అనేది చేసి శని భగవానుడికి అంటే ఆ నవగ్రహాలకి వీలైతే 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఆ శని మంత్రం వచ్చింది అని అంటారా, చక్కగా శని మంత్రం చదువుతూ నవగ్రహాల్లో శనిగ్రహ మంత్రము అనేటువంటిది చదువుతూ 19 ప్రదక్షిణాలు చేసి కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఆ తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి వారు, రాముల వారు, శివాలయము ఏదో గుడి ఉంటుంది తప్పనిసరిగా, అక్కడ దర్శనం చేసుకొని మీరు ఇంటికి వచ్చేసేయచ్చు. ఈ విధంగా ఎన్ని శనివారాలు చేయాలి అన్న సందేహం కూడా కలుగుతుందేమో. మీ శక్తి కొద్దీ మీరు చేయవచ్చు నాన్న. ఒక శనివారము మాత్రం తప్పనిసరిగా చేయండి. ఆ తర్వాత మీ అనుకూలతను బట్టి ఎప్పుడూ కూడా నిరంతరం చేసుకోవచ్చు. ప్రధానంగా తెలియజేసేది, ఈ కష్టాలు అనంటే కష్టం ఒక్కటి అననే కాదు, శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వాడు కూడా చేయొచ్చు. అంటే శని మహర్దశ, అంతర్దశ, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ విధంగా శనిగ్రహంతో సఫర్ అయ్యేటువంటి వాడు కూడా ఆచరించవచ్చు. ఇలాంటిది ఈ చిన్న పరిహారము అనేది ఆచరిస్తే మీకు తప్పనిసరిగా శుభం కలిగే యోగము అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల సంప్రాప్తిస్తుంది.